తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు సబ్సిడీ ఇస్తామని ఈరోజు తిరుమలపాలెం మండల కేంద్రంలో దాదాపు 300 మంది వికలాంగులకు ఇచ్చేశారు. వాళ్ళతో ఎంపీడీఓ గారు అసలు ఏం మాట్లాడారు, ఏం హామీ ఇచ్చారు, ఏమి ఇస్తామని చెప్పారో తెలుసుకుందాం ఒకసారి. అన్న మీ పేరు? నా పేరు రామకృష్ణ అండి, మాది కొక్కరేని. ఈ రోజున ఈ సబ్సిడీ రుణాల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఎంపీడీఓ గారు ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ చెప్పారు, తర్వాత రాని వాళ్ళని పక్కన పెట్టేసి వచ్చిన వాళ్ళ మట్టికి చిట్టీలు రాసి అందులో వేయటం జరిగింది. ఆ చిట్టీలు తీస్తే ముగ్గురికే ఇస్తామన్నారు. ముగ్గురికి తీశారు, ఆ ముగ్గురులో కూడా ఒక్కరికని అంటున్నారు. ఈ విషయంలో మేము ఎంపీడీఓ గారిని అడిగినప్పుడు మాదేం లేదండి, పై అధికారులు చెప్పిందే మేము చేస్తున్నాము, మా చేతులు ఏం లేదని చెప్పారు. ఈ విషయాన్ని కూడా ఆలోచించి మండలానికి ఒకటి కాకుండా చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులకి ఏ విధంగా అయితే మీరు రుణాలు ఇస్తున్నారో వికలాంగులు కూడా ఆ విధంగా మీరు రుణాలు ఇచ్చి వారి జీవితాలలో కొద్దిగా వెలుగులు నింపాలని మేము విన్నవించుకుంటున్నాం. అంటే ఫస్ట్ 24 అని చెప్పారు మండల, అంటే అంతకుముందు 24 అని చెప్పారు, 24 అన్నారు, తర్వాత 9 అన్నారు, 24 అన్నారు, 9 అన్నారు. ఆ విధంగా సంతోషంతో అప్లికేషన్ పెట్టుకున్నాం. ఆ 24 పోయినాయి, 9 పోయినాయి, చివరికి ఒకటే మిగిలింది. ఆ ఒకటి కూడా అది కరెక్టా కాదన్నది మాకు తెలియదు. నిజంగా లబ్ధిదారులకు అది అందిద్దా అందదా అనేటువంటి సందిగ్ధంలోనే మేమైతే ఉన్నాం. అది వాళ్ళకి సంబంధించిన అధికారుల పేర్లు ఎలా జరుగుతుందంటే, ఈ కంప్యూటర్ ఆపరేటర్ చేసేటప్పుడు ఏం జరుగుతుందా అంటే ఈ నామ్స్ తీసుకురమ్మంటున్నారు, బ్యాంక్ దగ్గర నుంచి అవి తీసుకురమ్మంటున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఇవి కరెక్ట్ గా లేవు, ఇవి మంచిగా లేవు అని వాళ్ళని తీసేసి వచ్చిన లబ్ధిదారులను పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని అందులో ఇరికించుకుంటున్నారు. పోయినసారి కూడా అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఒక్కరికే ఇస్తామన్నారు కదా, అంటే మిగతా మీరు ఆశతోని దాదాపు 300 మంది దాకా అటెండ్ అయ్యారు. మరి ఫస్ట్ 24 కానీ ఇప్పుడు అంటే అధికారులకి క్లారిటీ లేదంటారా? అధికారుల దగ్గర క్లారిటీ లేదు. ఇచ్చేటప్పుడు అధికారులు ఒక క్లారిటీతో గనక నోటిఫికేషన్ ఇస్తే వికలాంగులు అప్లికేషన్ పెట్టుకోరు. ఒక్క దానికోసం 2000 మంది ఉన్న వికలాంగులు 300-400 మంది అప్లికేషన్ పెట్టుకొని వెహికల్ సౌకర్యం లేక రాలేకపోయారు చాలా మంది, వాళ్ళని పక్కన పెట్టేశారు. మరి ఉన్న ఒక యూనిట్ కోసం మీరు ఇట్లా పెట్టుకోవద్దమ్మా, ఎవరైతే అర్హులో వాళ్ళే పెట్టుకోండి అని అంటే బాగుండేది. కానీ అట్లేం చెప్పకుండా అందరు పెట్టుకోండి అని అన్నారు. ఇలా పెట్టుకున్న తర్వాత పరిస్థితి బాగాలేదు. కాబట్టి దయచేసి ఏంటంటే బ్యాంక్ దగ్గర నుంచి అది తీసుకురమ్మంటున్నారు, ఇది తీసుకురమ్మంటున్నారు. వచ్చిన వాళ్ళని కూడా ఆ బ్యాంక్ నుంచి దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్స్ అది కరెక్ట్ లేదు, ఇది కరెక్ట్ లేదని చెప్పేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని బ్యాంకు నుంచి ఏవైతే తెమ్మంటున్నారో వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళు ఇరికించుకొని మిగతా వాళ్ళని డిలీట్ చేశారు. అది మేము కన్నులారా చూసాము. మాకు సంబంధించిన పిల్లలు కూడా అలా జరిగింది. సో ఈ విషయంలో కూడా ప్రభుత్వం కొద్దిగా చొరవ తీసుకొని న్యాయం చేయాలని తెలియజేస్తున్నాం. ఇంకో అన్న కూడా మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? నా పేరు కొమ్ము నాగేశ్వరరావు, తిరుమలపాలెం. కానీ పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది. ఈ పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం పేదలతో ఇట్లా ఆడుకోదు. జనాన్ని కుప్పలకు రమ్మని జనాన్ని ఇక్కడికి కుప్పలకు రమ్మని క్యూ కట్టండి. ఒక పక్క ఆటోలు లేక ఆటోలు వాళ్ళు ఆర్టీసీ బస్సులు వాళ్ళు పోతుంటే ఆటోలు డీజిల్ డబ్బులు లేక వాళ్ళు ఉంటుంటే మమ్మల్ని ఒక 500 వాళ్ళు అడిగే పరిస్థితుంది. ఆటో డ్రైవర్లు వాళ్ళ పరిస్థితి అంతే ఉంది. కొత్తగా దేశం మేము ప్యాసేజ్ పోవాలన్నా దేని పోవాలన్నా కూడా మరి ఆటో డ్రైవర్ మాత్రం ఏం భరించరు. వాళ్ళు కూడా వీటికి వస్తే ఇక్కడికి వస్తే ఉంది, మీరు మొత్తం అప్లికేషన్ చేసుకొని చెబుతారు, ఆయనోడు కానివాడు చేసుకొని చెబుతారు. ఇలాంటి నిజమైన లబ్ధిదారులకి ఏది లేదే, ఇంతవరకు పింఛన్ కూడా పరిస్థితి లేదు. పింఛన్ ఉన్న సెక్రటరీ వీళ్ళు మీరు ఇంటి పని కూడా కట్టండి అంటే ఇంటి పని కూడా వాళ్ళు ఏడిపించుకుని కట్టుకుంటారు. 3 సంవత్సరాలు సర్టిఫికేట్ నడుస్తుంది చూడండి. 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. కనీసానికి నాకు షుగర్ వల్ల కాలు కొట్టేది. రేపు నాకు 3 ఆడపిల్లలు, ఒక అమ్మాయి పెళ్ళయింది, అమ్మాయి భర్త కూడా చచ్చిపోయిండు, ఒక కొడుకు, అమ్మాయి కూడా నాకన్నే ఉంటుంది. నన్ను పట్టుకొని వాళ్ళ పరిస్థితి పింఛన్ వస్తుందని మామూలుగా 3 ఆడపిల్లలే, 2 పెళ్లిళ్ళు కాలే. నాకు 10 లక్షలు పెట్టి ఉన్న డబ్బులు పెట్టి బాగా చేయించారు. నాకు కేసీఆర్ ప్రభుత్వం ఇల్లు వచ్చింది, కాలు ఉన్నప్పుడు ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చిన తర్వాత ఈ కాలు ఇట్లా అయిపోయింది. కనీసం నేను చేసుకున్న పరిస్థితి లేదు, భూమి లేదు, ఏం లేదు, నాకు పింఛన్ రావట్లేదు. ఇది నా పరిస్థితి. కనీసానికి పింఛన్ వస్తే ఏదన్నా ఒక కిరాణా షాపు లేకపోతే పెట్టుకుని ఒక బండి కూడా వచ్చే మార్గం ఏమైనా ఉంటే బండి కూడా రావాలని కోరుకుంటున్నాను. కానీ ఆ బండి మంచి వాళ్ళు తిరిగిన వాళ్ళు అసలు వాళ్ళకి ఇస్తారు. ఆ బండ్లు రాగానే మళ్ళీ ఆ బండ్లు అమ్ముకుంటారు. మంచి చాలా మందిని చూసిన. కనీసం ఇలాంటి కాలేని వాళ్ళకి బండ్లు లేవు, పింఛన్ లేదు, ఏది లేదు, ఒక న్యాయమైన పని లేదు.
న్యాయమైన పని చేస్తే మేము ఇక్కడ దాకా ఎందుకు కొత్త ఎందుకు అడుగుతాం? మాకు ఇలాంటి పరిస్థితి ఇట్లా పట్టింది మాకు. ఏదైనా కొంచెం మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేయండి. మంత్రి గారు కూడా చాలా మాటలు చెప్తాను, మీకింది సత్యసేవలను చేస్తానని చెప్పింది. కనీసానికి ఇలాంటి మమ్మల్ని పట్టించుకోకుంటే మీరెందుకు ఈ నియోజకవర్గం, మేమెందుకు? మిమ్మల్ని నమ్ముకొని మేము ఓటు వేసినప్పుడు మాకు పని చేయాలిగా. ఎమ్మడి వెంటగా ఇటువంటి ఆలోచించి అధికారులకు మీరు ఎమ్మటే ఫోన్ చేసి ఎంతమంది ఉండు ఏంటి వీళ్ళని వాళ్ళకి ఎమ్మటే ఆరా తీసి ఇసుంటలు పింఛన్లు ఈ ప్రభుత్వం ఎందుకు, అసలు ఈ అధికారులు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, వీళ్ళు ఎందుకు? కనీసానికి ఎలక్షన్లప్పుడు చేతులు పట్టుకోవడం మూతులు పట్టుకుని నాయకులతో ఇది కాదుగా. ఒక కోటర్ ఎత్తారో, మంది ఎత్తారో, 100 ఎత్తారో, అది లెక్కకు రాదు. ఇలాంటి పేదవాళ్ళని బాగా చేస్తే ఇది నిజమైన ప్రభుత్వం, నిజమైన ఆలోచన. పేదవాళ్ళు ప్రభుత్వాన్ని కొట్లాడతారు పేదలు ఎందుకండి ఇటువంటిది? ముందు వెనక ముందు ఇది మాత్రం చాలా దారుణమైన విషయం. ఈ విషయం ఈ రోజు వచ్చిన విషయం కూడా దారుణమైన విషయం. ఇది ఇంకో దివ్యాంగులు కూడా మనతో ఉన్నారు, ఈయనతో మాట్లాడే ఒకసారి. అన్న మీ పేరు? నా పేరు అశోక్ అన్న, మా జల్లేపల్లి. మీరు ఎలా వచ్చారన్న జల్లేపల్లి నుంచి? మేము ఇప్పుడు ఆటోకి వచ్చానన్న. నేను గంట సేపు రోడ్డు మీద నిలబడి ఆటోలు పట్టుకుని ఆటో తీసుకుని వచ్చినాం. తీరా మేము ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చినాం. మేము అప్లై చేసుకునేటప్పుడు 24 యూనిట్లు అని చెప్పారు, తర్వాత 9 అన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటో కిందన మీద పడి ఇక్కడికి వచ్చాము. చాలా మంది ఇంకా వెహికల్స్ దొరక ఎవరు రాలేకపోయి ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీడికి వచ్చిన తర్వాత మన డ్రా సిస్టమ్ పెట్టారు, చిట్టీలు మడదేసి పెట్టి తీసి 3 పేర్లు సెలెక్ట్ చేసిరు. 3 పేర్లలో అందులో ఒక్కళ్ళని సెలెక్ట్ చేద్దాం అంటారు. లాస్ట్కి వచ్చిన 167 మంది ఇక్కడ హాజరయ్యారు. ఆ 167 మందిలో 3 తీస్తే మిగతా అందరూ వెళ్ళిపోండి అని చెప్పారు. ఇది ఎంతవరకు న్యాయమో ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ 3లో కానీ ఆ 3లో ఒకరికి వస్తుందన్నారు, కానీ ఆ ఒక్కరికి వస్తుందన్న నమ్మకం కానీ మాకు లేదు. ఆ లాస్ట్ వచ్చే ముందట్లో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేర్లు కానీ ఆల్రెడీ మార్చారు, ఇప్పుడు కానీ మారుతారనే మేము అనుకుంటాను. అలాంటి మళ్ళీ 3 వీలర్స్ బండ్లు, స్కూటీలు, ఎలక్ట్రానిక్ స్కూటీలు అలాంటివి కానీ కరెక్ట్ గా తగిన వికలాంగుడికి అయితే ఇవ్వట్లేదన్న. కొంచెం పైరవ చేసి లంచాలు పెట్టి భూమి ఉన్నోడికి అన్ని పనులు చేయగలిగినోడికే ఇస్తారులే, కానీ నిజంగా ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి ఏం పని చేయని వాళ్ళకి అయితే రావట్లేదు అన్నది. వాడు మంచిగున్నోడికి ఏం చేస్తాడు, వాడు తెల్లారే మళ్ళీ దాన్ని బయటకు అమ్ముకుంటాడు. అసలు వికలాంగుడు అంతే ఉంటాడు. మళ్ళీ ఊళ్ళల్లో అన్న మెయిన్ ఫేక్ సర్టిఫికెట్లు బాగా అవుతాయి అన్న. లంచాలు పెట్టి మధ్యలో ఒకడు ఉంటాడు, లంచాలు పెట్టి వాడు డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫీస్ మన గవర్నమెంట్ హాస్పిటల్ మరి ఎవరిని పట్టుకుంటారో ఏం చేస్తారో తెలియదు. 20-30 వేలు పెడితే నీకు సర్టిఫికెట్ నీ చేతిలో పెడతాను అన్న, సదరన్ క్యాప్ సర్టిఫికెట్. మళ్ళీ వాడికి పింఛన్ వస్తుంది, మాలాంటి వాళ్ళకి పింఛన్ రావట్లేదు. ఇప్పుడు మేము ఎంతకని తిరుగుతాం అన్న, ఏ ఆఫీస్ అని తిరుగుతాం? కలెక్టర్ ఆఫీస్ అక్కడెక్కడ ఖమ్మం అవతలే అన్న పెట్టిండు తీసుకుపోయి. నాకు వస్తుందన్న, నాకు ఇప్పుడు కాదు, నా చిన్నతనం కాలం. నేను 3 సంవత్సరాలు కష్టపడ్డా. 3 సంవత్సరాలు నేను కబడ్డీ ఆడితే ఫ్రాక్చర్ అయ్యి ఇన్ఫెక్షన్ అయింది. తీసిన తర్వాత 3 సంవత్సరాలు తిరిగి కాళ్ళు పట్టుకుని అధికారులు అప్పుడు కాళ్ళు పట్టుకుంటే అప్పుడు తిరగంగా అప్పుడు వచ్చింది నాకు. మంచిగున్నోడికి చిన్న 6 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 5 ఏళ్ళు ఉన్న వాళ్ళకి చిన్న కాలం కూడా వాడికి పింఛన్ వస్తుంది, వాడు కొంచెం డబ్బులు పెట్టగలిగి ఉంటాడు. ఒరిజినల్ వికలాంగుడికి అయితే రావట్లేదన్న. ఇప్పుడు మేము తిరగలేము, ఎవరికైనా చెప్పుకుందామన్నా మా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు. ఊళ్ళకి ఓట్ల కోసం వచ్చినప్పుడు ఇప్పుడు సర్పంచ్ ఓట్లు కానీ ఎమ్మెల్యే ఓట్లు కానీ ఏ ఓట్లైనా అక్కడ ఫైనల్ చేసేటప్పుడు 6 వీళ్ళకి నచ్చిన క్యాండిడేట్లను కానీ పెట్టుకునే ఛాన్స్ ఉందన్న. అది మట్టుకి తెలిసింది నాకైతే, అది జరిగేది. మేము ఎవరిని ఏం అడగలేకపోతున్నాం, అడిగినా మా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు మామూలుగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు రైతులైనా ఎవరైనా ఎవరి బాధ కానీ గవర్నమెంట్ పట్టించుకోండి. మా వికలాంగులకు ఏం చేస్తుందని మేము ఆశలు పెట్టుకుంటున్నాం, కానీ ఏదో ఆశపడి వచ్చినాం. ఏదైనా వస్తే ఏదైనా బతుకుతాం, ఏదైనా చేసుకుంటామని వచ్చినాం. అది కానీ మాకు ఆశ లేకుండా మమ్మల్ని నిరాశ చేసి పంపిస్తారన్న. కానీ ఇది కరెక్ట్ కాదు గవర్నమెంట్ కి. సరే పోయిన గవర్నమెంట్ లో సరే వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, కొద్ది గొప్ప వచ్చినాయి. నాకు అప్పుడు నా కాలు లేవు, మా నాన్న లేడు చచ్చిపోయిండు, భూమి లేదు, చేతులు రావట్లేదు. గవర్నమెంట్ గుడ్డి గవర్నమెంట్ వాళ్ళు ఇయ్యనంటారు, ఇప్పుడు ఇయ్యనంటారు. మంచి ఉన్న వాళ్ళకి మంచి రాలే. కమ్ము పిండిపోవాలి మాది. ఏం గవర్నమెంట్ అండి? గవర్నమెంట్ కొడుకు అడవులు వచ్చినా కాళ్ళ పుండ్లు అయ్యి నలవలు వచ్చినా ఎత్తుకొని వచ్చినా ఇదేంది? నాకు భర్త లేడు, భూమి లేదు, ఏది లేదు, ఏం లేకోకుండా వచ్చినా నేను ఎట్ట బతకాలే అని అంటున్నా. నేను ఏడ్చుకుంటా పోతున్నా, వాళ్ళకి అట్ట వచ్చినా మాకు రాలేదని మేము ఏడ్చుకుంటా పోతున్నాం. నా కొడుకుని ఎట్ట పోయించాలి మేము? నాకు 4 పిల్లగాళ్ళు, 3 నాకు 4 పిల్లగాడితోటి అందరు పిల్లగాళ్ళు.
మూడులో మళ్ళీ ఒక్కరికే అవుతుంది అంటారు. దివ్యాంగులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వాళ్ళ కిరాణాలు, కూరగాయల కొట్లు ఇలాంటి ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ఇస్తామన్న ఏదైతే ఉందో 24 తిరుమలపాలెం మండల కేంద్రానికి దాదాపు 300 మంది వికలాంగులు ఈరోజు అటెండ్ అయితే 24 మందికి ఇస్తామని చెప్పి కేవలం ఒక్కరికే ఇస్తామని వాళ్ళు ఈరోజు అధికారులు తెలిపారన్నారు. వాళ్ళు మేము చాలా ఆశతోటి చాలా దూరం నుంచి కాళ్ళు ఇవన్నీ లేకుండా ఆటోలు కట్టుకొని ఇంట్లో తినడానికి లేకున్నా కూడా సంతోషం మీద అంటే ప్రభుత్వం ఏదో ఒక లబ్ధి కల్పిస్తుందనే ఆశ మీద ఈరోజు మండల కేంద్రానికి వస్తే కనీసం ఒకరికి ఇస్తామని మమ్మల్ని నిరాశ చేసి పంపిస్తున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా ఆదుకోవట్లేదు. మాకు ఎంతో కొంత న్యాయం చేయాలి. ఇంకా కొంచెం మంది అయితే మాకు పెళ్ళి 3 పిల్లలు ఉన్నారు, కనీసం మాకు తినడానికి లేదు, ఇంకా 3 సంవత్సరాల నుంచి పింఛన్ రావట్లేదు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇచ్చే సబ్సిడీలు ఒక్కరికి ఇచ్చే దాంట్లో కూడా అవకతవకలు అది ఉన్నోళ్ళకే పోతుందని ఆ దివ్యాంగులు ఈరోజు ఆరోపిస్తూ వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. వెంకన్నతో పాలేర్ యూనుస్. బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణాల ఎంపిక ఈరోజు తిరుమలపాలెం మండల కేంద్రంలో ఎంపీడీఓ సీలార్ సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అసలు వాళ్ళకు రుణాలు అంటే రుణాలు ఏ విధంగా అంటే మనకి వికలాంగుల సంక్షేమ శాఖ నుండి మనకి గత 2 మాసాల ముందు ఆన్లైన్ చేసుకోమని ప్రకటన వచ్చింది. దాని మూలంగా ఈ వికలాంగులందరూ కూడా ఆర్థిక లోన్లు కావాలని మనకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం మన తిరుమలపాలెం మండలంలో ఒక 163 మందికి ఆన్లైన్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఇంటర్వ్యూల ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎట్లా వాళ్ళ కోరిక మేరకు డ్రా సిస్టంలో మనం 1:3 ముగ్గురిని డ్రా తీసి తీయటం జరిగింది. అవి ఈ డ్రాలో మన ఒక 3 అభ్యర్థులు ఎవరో మన సుబ్బిలేడు నుండి వరి పొంగుల ఉష, తర్వాత మేడిదపల్లి వరిగట్ల లలిత, ఇస్లావత్ అండ నుండి ఇస్లావత్ రవి, ఈ ముగ్గురిని మనం డ్రా సిస్టంలో ఎంపిక చేసి మన పై అధికారుల గారికి పంపిస్తాం. తదనంతరం ఒక క్యాండిడేట్కి మనకి శాంక్షన్ అవటం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఈ అమౌంట్ శాంక్షన్ అయిన తర్వాత ఆ గ్రౌండింగ్ ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు పెట్టుకున్న యూనిట్ ఏముంది, కిరాణా కొట్టు పెట్టారా, కరెంటు సామాన్లు పెట్టారా, ఒక కూరగాయలు పెట్టారా, దాని ప్రకారం చూసుకొని ఆ గ్రౌండింగ్ చేసి వాళ్ళకి షాప్ పెట్టించి మనం ఈ అమౌంట్ వాళ్ళకి అందజేసి వాళ్ళ కుటుంబం లబ్ధిదారుడు డెవలప్ కావాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు ఈ కమిటీ ద్వారా చేస్తూ జరుగుతూ ఉంది. దివ్యాంగులు ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు 24 అని చెప్పారు, ఈరోజు ఒకరే అని చెప్తున్నారు. మేము ఆర్థికంగా చాలా లోబడి ఉన్నాం, పెళ్ళిళ్ళై పిల్లలతోటి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటిది ఇది కావట్లేదు. దీంట్లో అయినా అంటే సరైన న్యాయంగా ఇస్తారా ఈ ఒకటైనా అనేటట్టు వాళ్ళు ఇది అవుతున్నారు. దాంట్లో మీరు ఎలా? మనకి 24 చెప్పింది, జిల్లాలో 24 యూనిట్లు శాంక్షన్ అయ్యాయని చెప్పాం. తిరుమలపాలెం కాదు, దాంట్లోనే తిరుమలపాలెం ఒక యూనిట్ ఉందని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అవగాహన లోపం వల్ల అట్లాగా చెప్పుంటారు. అది కాదు, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క యూనిట్ చొప్పున 50,000 రూపాయలు. అది కూడా తర్వాత మున్సిపాలిటీలో కూడా ఒక్కొక్కటి చొప్పున 24 అని చెప్పడం జరిగింది. మన మండలానికి ఒకటి మాత్రమే శాంక్షన్ ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.